బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్ళీ పెరిగిపోయాయి. మరి 2 వారాల వ్యవధిలో వీటి రేట్లు పెరగడం ఇది 4వసారి. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా పెట్రోల్ లీటరు ధర 100 రూపాయలనైతే దాటేసింది. ఇక పెంచినటువంటి రేట్లు ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచే అమలులోకి వచ్చేశాయి. లీటరు ఇక పెట్రోల్ పైన అయితే ఏకంగా 2.61 పైసలు అంటే ₹2.61 అయితే పెరిగాయి. ఇక డీజిల్ పైన ₹2.71 పెరిగి ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయితే ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్నటువంటి అస్థిరత కారణంగా దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగిపోయాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇంధన ధరలను పెంచుతూ అయితే ఈ నిర్ణయం తీసుకోవడంతో 2 వారాల వ్యవధిలోనే ఇది 4వసారి ధరల పెంపుగా అయితే నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను నిరంతరం అయితే పెరుగుతుండటం అయితే చమురు కంపెనీలపైన పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తూ ఉంది. ఇక తాజా సవరణలతో లీటరు పెట్రోల్ ధర ₹2.61, అలాగే లీటరు డీజిల్ ధర ₹2.71 చొప్పున అయితే పెరిగాయి. గత మే 15 నుండి సుదీర్ఘ విరామం తర్వాత అయితే చమురు ధరల సవరణ ప్రక్రియ మళ్ళీ ప్రారంభం కాగా ఇప్పటి వరకు కూడా 2 వారాల లోపే పెట్రోల్ డీజిల్ ధరలు మొత్తంగా అయితే దాదాపు ₹7.50 వరకు కూడా పెరగడం గమనార్హం. ఈ తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు ఇక ₹99.51 నుండి ₹102.12కు చేరగా డీజిల్ ధర ₹92.49 నుండి ₹95.20కి పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర దాదాపుగా ₹113.51కి పెరగగా డీజిల్ ధర ₹97.83కి చేరింది. ఇక కోల్కతా, చెన్నై వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇంధన ధరలు ఇదే స్థాయిలో పెరిగిపోయాయి. మరి ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధరలు అయితే ఇక ముడి చమురు బ్యారెల్కు దాదాపుగా $100 మార్కునైతే దాటిపోవడం, ఇక మరోవైపు అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ కూడా బలహీన పడిపోవడం వంటి అంశాలు చమురు కంపెనీల దిగుమతి వ్యయాన్ని మరి విపరీతంగా అయితే పెంచేశాయి. మరి ఈ పరిస్థితుల్లో ధరల పెంపు మినహా చమురు సంస్థలకు ఇక వేరే ప్రత్యామ్నాయం కూడా లేకుండా పోయిందని చెప్పుకోవాలి. ఈ నెలలో ఇంధన ధరల పెంపు పరంపర అయితే కొనసాగుతూ ఉంది. మొదటిసారిగా ఈ నెల 15న వీటి రేట్లను పెంచింది కేంద్రం. ఆ తర్వాత మే 19న పెట్రోల్ ఇక 87 పైసలు, డీజిల్ అయితే 91 పైసలు పెరగ్గా 2 రోజుల కిందటే అంటే 23న కూడా సుమారుగా 90 పైసలు మేర అయితే సవరించింది. తాజాగా పెంపుతో అయితే ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ₹102.12, ఇక డీజిల్ ధర ₹95.20కు పైగా అయితే చేరింది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఈ ధరలను పరిశీలిస్తే మరి కోల్కతాలో 1 లీటరు పెట్రోల్ ధర అయితే ₹113.51, డీజిల్ పైన ₹99.82 అయితే చేరింది. ఇక చెన్నైలో పెట్రోల్ ధర వచ్చేసి ₹107.77 కాగా ఈ విధంగా ఉండగా మరి డీజిల్ పైన అయితే దాదాపుగా ₹99.55గా అయితే నమోదైంది. ఈ వరుస ధరల పెంపు ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పైన అయితే తీవ్రమైనటువంటి అదనపు భారాన్ని మోపుతోంది. ముఖ్యంగా డీజిల్ ధరలు పెరగడం వల్ల అయితే రవాణా, లాజిస్టిక్స్ రంగానికి అయ్యేటువంటి ఖర్చులు గణనీయంగా అయితే పెరిగిపోతూ ఉన్నాయి. మరి దీని ప్రభావం నిత్యావసరమైనటువంటి వస్తువులైనటువంటి పాలు, కూరగాయలు, గుడ్లు, బ్రెడ్ వంటి రోజువారీ వస్తువుల ధరలపైన కూడా పడుతుంది. రవాణా వ్యయం పెరిగిన ప్రతిసారి కూడా మార్కెట్లో వస్తువుల ధరలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. కాబట్టి రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ ఇంధన సంస్థల ప్రకారం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా ధరలను చాలా కాలం పాటు పెంచకుండా నియంత్రించడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజు కూడా ₹100 కోట్ల అయితే ఇక నష్టం చవిచూడాల్సి వచ్చింది. మరి ఈ నష్టాల భారాన్ని తగ్గించుకోవడానికి మరియు సంస్థల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఇక విడతల వారీగా అయితే ధరలను పెంచడం అనివార్యంగా మారిపోయినట్టు తెలుస్తూ ఉంది.
అయితే కీలకమైనటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ఈ భారాన్ని ప్రజలపైన వేసిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా మార్గాల్లో ఒకటైనటువంటి హార్మోజ్ జలసంధి పరిధిలో ఉద్రిక్తతలు అయితే ఇలాగే కొనసాగితే మరి రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ లాగే వాహనాలకు ఇంధనంగా వాడే సిఎన్జి ధరలు కూడా పెరిగిపోయాయి. ఇక ఏదైతే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వెబ్సైట్ ప్రకారం మే 23న ఢిల్లీలో సిఎన్జి ధర కిలోగ్రాముకు ₹80.09 నుండి ₹81.09 పెరిగింది. ఇక మరి 10 రోజులలోపు ఇది మూడో పెంపు అని చెప్పుకోవాలి. అంతకుముందు మే 15న ఇక ₹2, మే 17న ₹1 పెంపు నమోదైంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఏంటి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా వెనువెంటనే ఈ ఇంధన రేట్లు ఈ విధంగా పెరిగిపోవడాన్ని ఎలా చూడాలంటారు? రాధాకృష్ణ, అయితే పెట్రోల్ రేట్లు పెంచడం పైన సామాన్యులు మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం మీద కొంత మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాదాపు ఒక వారం రోజుల వ్యవధిలోనే పెట్రోల్ రేట్లు ₹5 నుంచి ₹6 పైకి కూడా పెరిగినటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఇదంతా కూడా ప్రతి ఒక్క దాని మీద కూడా భారం పడే అవకాశం ఉంటుంది. ఇటు రవాణా వ్యవస్థ మీద కావచ్చు, లేకపోతే నిత్యావసరాలకు సంబంధించినటువంటి వాటి మీద కావచ్చు. సో మధ్య తరగతికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన వారి మీద కావచ్చు, అదేవిధంగా ర్యాపిడో నడిపించుకునే వారి మీద, ఊబర్ లాంటి ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి వారి మీద కూడా భారీ ఎత్తున ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒక వారం వ్యవధిలోనే 2 సార్ల పెట్రోల్ రేట్లు అదేవిధంగా డీజిల్ రేట్లు పెరగడం అనేది చాలా తీవ్రతకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. సో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎంత పెరుగుతుంది ఏంటి అనేది కూడా కొంత ప్రజల్లో ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏకంగా ఇప్పుడు హైదరాబాద్ కు సంబంధించి వచ్చేసరికి 115 పాయింట్ పైగా 115.62 పెట్రోల్ పెరిగినటువంటి సందర్భం ఉన్నది. పెట్రోల్ ధర అదేవిధంగా డీజిల్ కి 103.76 ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇది ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పెంచినటువంటి దాదాపు ₹2.84 ఏదైతే పెరిగిందో అది ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఆ రేట్లు పెంచినటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా సామాన్యుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. కానీ అటు ఏదైతే దీనికి సంబంధించి చమురు మార్కెట్లకు సంబంధించి యాజమాన్యాలు కూడా, కంపెనీలు కూడా వారికి సంబంధించిన రేట్లు అక్కడ ఏవైతే యుద్ధ ప్రభావం మీద పెరుగుతా ఉన్నాయో సో అక్కడ వారికి కూడా క్లిష్ట పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ఇటు చమురు కంపెనీలు చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ప్రతి ఒక్కటి ఈ పెట్రోల్ డీజిల్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి రవాణా వ్యవస్థ కావచ్చు ఇవన్నీ కూడా సో ఒక్కసారిగా ఇవాళ తెల్లవారుజామున కూడా ₹2 పైగా పెంచడంతో చాలా వ్యతిరేకత వస్తా ఉంది. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. రీసెంట్ గా చూసాం మనం ఏదైతే గ్యాస్ కి సంబంధించి రేట్లు ఏ విధంగా పెంచారో దాదాపు ₹50 నుంచి ₹70 వరకు కూడా గ్యాస్ కు పెంచినటువంటి పరిస్థితి కనిపించింది ఒక నెల వ్యవధిలోనే. అదేవిధంగా ఇటు సిఎన్జి గ్యాస్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి కావచ్చు, అవి కూడా 2500, 3000 ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్లు ఇప్పుడు 5000, 6000 కూడా బ్లాక్ లో దొరకని పరిస్థితి. ఈ చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి హోటళ్లు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి వారి మీద కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా పడుతుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇటు ప్రభుత్వం నుంచి కూడా అంటే గతంలో ఎన్నికల ముందట ఎలాంటి వస్తువుల రేట్లు కావచ్చు, ఇటు నిత్యావసరాల రేట్లు కావచ్చు, అదేవిధంగా డీజిల్, గ్యాస్, పెట్రోల్ రేట్లు ఎక్కడ కూడా పెంచబోము అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వెస్ట్ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, సో ఇట్లా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ అయిపోయిన తర్వాత ఏకంగా ఒకేసారి ఒక వారం 10 రోజుల వ్యవధిలోనే 2 సార్ల వీటి రేట్లు పెంచడం, అటు గ్యాస్ రేట్లు పెంచడం, అటు ఆయిల్ రేట్లు పెంచడం, నిత్యావసరాలకు సంబంధించినటువంటి పప్పు లాంటివి వాటి రేట్లు కూడా పెంచడం పైన
కేంద్ర ప్రభుత్వమే దీనికి కీలక పాత్ర వహిస్తా ఉంది. సో ఒకవైపు యుద్ధ ప్రభావం చెప్తా ఉంది, కానీ ఎలాంటి యుద్ధ ప్రభావం లేకున్నా కూడా కావలసుకొని పేద మధ్య తరగతికి సంబంధించిన ప్రజల నుంచి కూడా పీడించే ప్రయత్నం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వము. ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా ఇటు వామపక్ష పార్టీలు ప్రశ్నిస్తా ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడా దీని మీద వ్యతిరేకంగా ఇవాళ ధర్నాలకి నిరసనలకు కూడా దిగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చూడాలి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రేట్లు ఏమైనా తగ్గించే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుందా ఏంటి? అదే విధంగా అటు చమురు కంపెనీలకు సంబంధించి కూడా ఏమైనా డీలింగ్స్ పెట్టుకుంటుందా కేంద్ర ప్రభుత్వమే ఈ భారాన్ని భరించుకుంటుందా, లేకపోతే ఇదే విధంగా ప్రజల మీదకి తోసేసే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. థ్యాంక్ యూ ప్రభాకర్.